అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదివారము జాతీయ స్థాయి నాయకులతోనూ నేను బెంగళూరులో సమావేశమైనాను. దాదాపు 40 నిమిషాల పాటు వాళ్ళతో చర్చించినాను. వాళ్ళు ప్రతి ఒక్కటి ఆంధ్ర గురించి, నేను ఆంధ్ర అని చెప్పేసి వాళ్ళకి పరిచయం చేసుకున్నాను. ఇంతకు ముందు కూడా నాకు టెస్ట్లోనే ఉంటేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు 10 ఏళ్ళ కింద విషయము పెద్దోళ్ళు మర్చిన తర్వాత సో అని చెప్పుకొని వచ్చిన తర్వాత నా దగ్గర కూర్చోబెట్టుకొని 40 నిమిషాలు చర్చించినారు. ఆంధ్ర పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మా అబ్దుల్లా గారు, ఫారూక్ అబ్దుల్లా గారు, మీకు ఆంధ్రాలో రాజధాని అయిపోయిందా అని అడిగారు. రాజధాని అయితే కాలే, 2 ప్రభుత్వాలు కూడా మాకు రాజధాని అనేది తెచ్చి పెట్టలేదు, ఇప్పుడు కూడా అవసరపడుతున్నాము అని కొన్ని అన్ని మాట్లాడడం జరిగింది. వాళ్ళు నాకు ధైర్యం ఒకటి ఇచ్చారు. అబ్దుల్లా గారు, మీరు ధైర్యంగా ముందుకు పోండి, జాతీయ స్థాయి నుంచి కూడా మీకు మేము మద్దతు ఇస్తాము, మీరు ధైర్యంగా ముందుకు పోండి అని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. షర్మిలా గారికి వాళ్ళకంతా మేము చర్చిస్తాము, మేము ముందునే పిలిపిస్తాను, మాట్లాడుకుంటాము, మీరైతే ఖచ్చితంగా ఈ తూరు బడిలో ఉండాలా అని వాళ్ళు కూడా చెప్పినారు. అదేవిధంగా గత 8 ఏళ్ళ నుంచి హిందూపురంలో వాతావరణం ఏ విధంగా ఉందంటే, అలా మీకు ఫస్ట్ లిస్ట్లో మీ పేరు ఉంది, మీకైతే అనవసరం అయిపోతుంది, మీరు దయచేసి పార్టీ గురించి 4 మాటలు చెప్పి మీరు మా ముందర పడండి అని చెప్పేసి కింద స్థాయి నాయకులు కూడా ఒత్తిడి తెస్తున్నారు. అయినా నేనేమంటే 2014లో ఏ విధంగా ఆ 2014 సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఈ తూరు ఉండకూడదని చెప్పేసి ఒక గట్టి ప్రయత్నం చేసుకొని జాతీయ స్థాయి నాయకులతో చర్చించి వాళ్ళ అండదండ కూడా తీసుకొని వీలైతే త్వరలోనే మన రాహుల్ గాంధీ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి, మల్లికార్జున్ ఖర్గే గారికి కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, వాళ్ళకి కూడా కలిసాలనే ఆలోచన ఉంది. బట్ కలిసేసి నేనైతే ఇప్పుడు మనసులో డిసైడ్ అయినాను, కాంగ్రెస్లోనే పోతాము, కాంగ్రెస్లోనే నడుస్తామని చెప్పి డిసైడ్ అయిపోయినా. నమస్కారము. హిందూపురం అభ్యర్థిగా కాంగ్రెస్లో ఫారం ఫిలప్ చేసి నా అప్లికేషన్ పెట్టాను. హిందూపురంలో ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ తరపు నుంచి నాకు కేటాయిస్తే 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినాను. ఆ నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. వీళ్ళు కూడా నాకు కేటాయిస్తే ఈ కాంగ్రెస్కి వైభవం హిందూపురం నుంచే మొదలవుతుంది. నేనైతే పోరాడతా, ఘన విజయం సాధిస్తా, దీనికి ఎటువంటిది డౌట్ లేదు, సందేహం లేదు. హిందూపురం ప్రాంత ప్రజలు నా మీద విశ్వాసం చూపుతున్నా. ఈ సందర్భంలో నేను వెనకడుగు వేయను, నేను ముందుకు వెళ్తానని మీకు నేను మాటిస్తున్నా.